స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి. లైట్గా బ్రేక్ చేయండి. ఎస్, బ్రేక్ చేయండి. అగైన్ ఫుల్ క్లచ్ నొక్కండి. ఎస్, సెకండ్ గేర్ షిఫ్ట్ చేయండి. న్యూట్రల్. ఎస్, కొద్ది బ్రేక్ రిలీజ్ చేయండి. బ్రేక్ మీనే లెగ్ ఉండాలి. లెఫ్ట్ తిప్పండి, స్లోగా క్లచ్ ఉండాలి. అలాగే తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, తిప్పండి, లెఫ్ట్ తిప్పండి. ఎస్, రైట్ తిప్పండి, క్లచ్ రిలీజ్ చేయండి. లెఫ్ట్. మనము స్లోగా టోన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండడానికి క్లచ్ హోల్లో పట్టుకుంటాం. బ్రేక్ అనేది సేఫ్టీ కోసం. సో ఆ టర్నింగ్లో ఎవరు వస్తారో అవతల రోడ్డు నుంచి అనేది మనకు తెలియదు కదా. సో అందుకని సేఫ్టీ కోసం బ్రేక్ పట్టుకుంటాము. రాంగ్ రోడ్లో వెహికల్ వస్తుంది, హారన్ చేయాలి. హారన్ చేయండి. ఎస్, ఆ టూ వీలర్కు బిఫోరే మనం అక్కడి నుంచే చేసుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఎలా వస్తారన్న మనకు తెలియదు. మనం ఒకసారి హారన్ చేస్తే మన సైడ్ మన వెహికల్ అబ్జర్వేషన్ చేస్తారన్నట్టు. జనరల్గా ఇంజన్ సౌండ్ వస్తుంది చూసారా. గేర్ షిఫ్ట్ చేసేసుకోండి, క్లచ్ రిలీజ్ చేయండి. ఇప్పుడు మనం అక్కడ మీరన్నట్టు అక్కడ ఎంత స్పీడ్లో గేర్ షిఫ్టింగ్ చేయాలనేది అక్కడ మనం మీటర్ చూసుకున్నట్టయితే అది ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటే దాన్నే ఉండాలి. కానీ అక్కడ రోడ్డుని అబ్జర్వేషన్ చేయలేకపోతాం అన్నట్టు. సో ఇంజన్ సౌండ్స్ను బట్టి మనం గేర్ షిఫ్టింగ్ అనేది జరగాలి. హారన్ చేయండి. రెగ్యులర్గా డ్రైవ్ చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది అన్నట్టు. కొద్దిగా లెఫ్ట్ తిప్పండి, లైట్గా లెఫ్ట్, లైట్గా లెఫ్ట్ తిప్పండి. లెఫ్ట్, లైట్గా లెఫ్ట్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా మేడం. ఆర్టీఓ ఆఫీస్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ అంతే. ఒక రింగ్ రోడ్ మీద 100-120 స్పీడ్ వెళ్తున్నాయి ప్రతి ఒక్క వెహికల్. ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ అయి ఉంది. మీరు ఏం చేస్తారు? అక్కడ ఆల్రెడీ యాక్సిడెంట్ అయి ఉంది. ప్రతి ఒక్క వెహికల్ 100-120 స్పీడ్ వెళ్తున్నాయి. చేసి చెప్పండి. కరెక్టే మీరు చెప్తున్నారు, దగ్గరకు వచ్చారు. వెహికల్ కంట్రోల్కి తెచ్చుకొని ఇండికేటర్ వేసి లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, చెప్పాలి ఆన్సర్. మనము జనరల్గా ఒక యాక్సిడెంట్ అయ్యి ఆల్రెడీ అక్కడ రెడీగా ఒక యాక్సిడెంట్ అయి ఉంది. అంటే రెడీగా అంటేనే కాదు, ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగి ఉంది. మనం ఒక 100-120 స్పీడ్లో ఉన్నాం. ప్రతి ఒక్క వెహికల్ అంతే స్పీడ్లో ఉంది, ఎవరు ఆగకుండా వెళ్తున్నారు. మనం హెల్పింగ్ నేచర్ అనేది చేయాలి. లెఫ్ట్కు ఆపేసుకొని అంబులెన్స్ అనేది కాల్ చేయాలి. మనం కొద్దిగా ముందుకు, అంటే అదే స్పీడ్ సడన్ బ్రేక్ అనేది మనం చేయకూడదు. కొద్దిగా ముందుకు వెళ్ళేసి ఆగిపోయి మనకు ఈ 4 ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ చేసేసుకొని సైడ్కి ఆపుకోవాలి. సైడ్కి ఆపుకొని వచ్చి అంబులెన్స్ కాల్ చేసి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసేసి హాస్పిటల్కి అనేది మనం పంపివ్వాలి.